This meeting is being recorded. Okay. So last class lo I have explained about like సారీ Outlook సార్ ఎలా చేయాలి. ఫస్ట్ సార్ అసలు ఫార్మాట్ టెస్టింగ్ అంటే ఏంటో నాకు తెలియాలి సార్. ఫస్ట్ అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరు. చేస్తాను వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ వన్? క్లాస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే స్క్రీన్ కనపడుతుంది. సో లాస్ట్ క్లాస్ లో I've explained Outlook ఎలా యూజ్ చేయాలి, మెయిల్స్ ఎలా సెండ్ చేయాలి, క్లయింట్కి కానీ ఇంటర్నల్ పీపుల్కి కానీ మెయిల్స్ ఎలా సెండ్ చేయాలి, నెక్స్ట్ టీమ్స్ గ్రూప్లో ఎలా మాట్లాడుకోవాలి, గ్రూప్స్ ఎలా ఉంటాయి, who all are involved like groups meeting. Okay, so explain. And what is the application we are doing? What is the application we are doing the performance testing? Okay. Okay, so why we are doing the performance testing? So for example, okay, 30 years back, like 30 years or 50 years back, I don't know, like aeroplane ledu, like fast trains ledu. Okay, so we used to go by like bicycle, lekapothe buses ledu. So nowadays most of the people buying bikes, but like 30 years back, middle class people like they don't buy the okay bikes. సో అంత బడ్జెట్ లేదు మనకి వరకు. సో అలానే అప్లికేషన్స్ లో కూడా ఏంటంటే, సో ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు నడిచెళ్ళేది, లేకపోతే బైసికల్ మీదే లేదు. సో తర్వాత పీపుల్ like ఆటో మీద వెళ్తున్నారు, లేకపోతే బస్సెస్, సపరేట్ బస్సెస్ ఉన్నాయి. బట్ ఎర్లియర్ డేస్ వీ యూజ్డ్ టు గో బై వాక్. సో అలానే అప్లికేషన్స్ లో కూడా ఏంటంటే, సో మనం ఇప్పుడు 8:30కి మనం 9 o'clock స్కూల్. సో 8:30 to 9, 8:30కి స్టార్ట్ అయితే ఒక 10 kilometers ఉంటే 8:30 స్టార్ట్ అయితే 9లోకి వెళ్తాము. సో బై వాక్ అయితే మనం 8 o'clock పోవాలి, బై వాక్ అయితే. సో 1 hour పడుతుంది టు రీచ్ ద 1 hour or 2 hours మైట్ బి రీచ్ కాలినడకని వెళ్ళాలంటే. సో అలానే సేమ్ ఏంటంటే అప్లికేషన్స్ లో, సో వెన్ ఎవర్ యు ఆర్ యాక్సెసింగ్ ఎనీ అప్లికేషన్, సో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అప్లికేషన్, సో మీరు దీన్ని లాంచ్ చేస్తున్నారు. సో లాంచ్ షుడ్ బి హ్యాపెన్ ఇన్ వితిన్ 1 or 2 seconds or at least 5 seconds. If it is keep on loading, so you get frustrated, right? So you don't go for the particular site. Okay, so మనం పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసి ఏం చేస్తామంటే, ఎందుకు ఇలా లోడ్ అవుతుంది, సో వాట్ ఈస్ ద రీజన్, ఓకే, బిహైండ్ దిస్. ఓకే, అది మనకు టూల్స్ ద్వారా మనకు చెప్పబడుతుంది. ఓకే, సో వెన్ యూఆర్ లాంచింగ్ దిస్ వన్, సో ఇది URL అంటారు. సో వెన్ ఐమ్ లాంచింగ్, ఐఎమ్ గెట్టింగ్ ద రెస్పాన్స్ టైమ్ మోర్ దెన్ 5 seconds or 10 seconds. ఎందుకు 10 seconds పడుతుంది, ఏ లేయర్ లో 10 seconds పడుతుంది, ఎందుకు అంత టైం పడుతుంది? సో వాళ్ళు అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ PHP కానీ, .NET కానీ, జావా కానీ, nowadays Python, okay, different languages they are using, right? So they are using this application in, and they are writing some code, and they are storing ఈ కోడ్, ఏదైతే కోడ్ రాస్తారో వాళ్ళు దాన్ని అప్లికేషన్ సర్వర్ లో స్టోర్ చేస్తారు. ఓకే, అప్లికేషన్ సర్వర్ లో స్టోర్ చేస్తారు. ఓకే, వాట్ ఎవర్ దే ఆర్ రైటింగ్ కోడ్, సో అప్లికేషన్ సర్వర్ లో స్టోర్ చేస్తారు. నెక్స్ట్ మనము ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టోర్ ఫెచ్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ అకౌంట్ ఉందండి, మీరు ఈమెయిల్ పాస్వర్డ్ ఇస్తున్నారు. సో ఆ ఈమెయిల్ పాస్వర్డ్ కోడ్ అనేటోడు రాస్తాడు, PHP కానీ, .NET కానీ, జావా కానీ, పైథాన్, వాడు కోడ్ రాస్తాడు. ఓకే, you'll write like java dot at class రాసి, మెథడ్ రాసి, సో యూజర్ నేమ్ ఈక్వల్ టు some xyz@gmail.com, పాస్వర్డ్ ఈక్వల్ టు, సో అవి రాస్తాడు. సో క్వరీ రాస్తాడు, సెలెక్ట్ వేర్
పర్టికులర్ ఆ క్వరీ అంటే దానికి సంబంధించి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేయాలనుకున్నాం. సో అప్లికేషన్ సర్వర్ నేమ్ కోడ్ రాస్తాడు, డీబీ సర్వర్ నేమో మన ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ అయి ఉంటుంది. ఇట్ విల్ స్టోర్ కస్టమర్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఫస్ట్ ఎందుకు పర్ఫార్మ్ టెస్టింగ్ చేస్తాం, ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయో చెప్తారు. ఇప్పుడు మీరు కాలేజ్ ఉంది, కాలేజ్ ఒక వెబ్సైట్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకున్నాను. సో కాలేజ్ అనేది ఒక కోడ్ రాస్తాం, కోడ్ రాసి నువ్వు కాలేజ్ అనేది ఒకటి ఫిజికల్గా, సో నువ్వు పలానా ఇప్పుడు మీ ఫాదరో బ్రదర్ ఎవరో వచ్చి ఓకే పలానా XYZ పర్సన్ అని అడిగితే వాడు ఏం చేస్తే వాడు ఇది వరకు రిజిస్టర్ మన పేపర్లో రాసేది క్లాస్ సెక్షన్, సిసి సెక్షన్, ఈసీ సెక్షన్, సమ్ సెక్షన్స్ ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో అలా సెక్షన్స్ రాసి ఆ సెక్షన్స్ లో ఎంతమంది 60 మెంబర్స్ లో కిరణ్, సో కిరణ్ ఈ సెక్షన్ ఈ రూమ్ నెంబర్ అని చెప్తాడు. సో అలానే మనకి ఇప్పుడు అది ఏమైందంటే ఆన్లైన్ గా కన్వర్ట్ చేసాం. సో ఇప్పుడు నువ్వు కాలేజ్కి వెళ్తే దే ఆర్ నాట్ చెకింగ్ ద రిజిస్టర్, దే ఆర్ చెకింగ్ జస్ట్ దే ఆర్ ఎంటరింగ్ ఓకే హిస్ నేమ్ ఈస్ కిరణ్, ఈజ్ ఎంప్లాయ్ ఐడి, కస్టమర్ ఐడి. వాడు ఫెచ్ చేయగానే ఓకే దట్ నెంబర్ అని ఎగ్జాక్ట్లీ చెప్పేసింది. యూ డోంట్ నీడ్ టు సీ ద రిజిస్టర్ బుక్స్ ఆర్ ఎనీథింగ్. సో ఈ స్టోరింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద డైరెక్ట్లీ టు ద డీబీ సర్వర్. సో ఆ డీబీ సర్వర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఫెచ్ చేస్తున్నాం. ఫెచ్ ఎలా చేస్తున్నాం, కోడ్ రాస్తున్నారు డెవలపర్స్, ఆ కోడ్ రాస్తున్నారు. ఆ కోడ్ రాయడం వల్ల యొక్క స్టూడెంట్ డీటెయిల్స్ కానీ లేకపోతే అమెజాన్ లో ఉన్న కస్టమర్ ఇన్ఫర్మేషన్ మాత్రం కానీ మనకు ఫెచ్ చేస్తుంది. సో ఇది మనకు అప్లికేషన్ సర్వర్ లో చేస్తాం. ఇదంతా బ్యాక్ ఎండ్ నడుస్తుంది. కానీ మనకు ఫ్రంట్ ఎండ్ లో కనపడాలంటే సో ఏదైతే ఈ PHP, .NET, జావా, పైథాన్ వీళ్ళు ఏదైతే డెవలప్మెంట్ చేసిన కోడ్ టు యాక్సెస్ ఫర్ ద ఎండ్ యూజర్స్, అంటే కాలేజీలో ఉన్న స్టాఫ్ కి యాక్సెస్ కావాలన్నా లేకపోతే అమెజాన్ అప్లికేషన్ మనం మన లాగిన్ క్రెడెన్స్ ఇచ్చాం, మనకు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ కావాలన్నా మనం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అప్లికేషన్ సర్వర్ కానీ డీబీ సర్వర్ వాళ్ళ యొక్క కోడ్ ఏం చేస్తారంటే దే విల్ డిప్లాయ్ దే కోడ్ ఇన్ టు ద ఆన్లైన్, అంటే అందరు యూజర్స్ కి యాక్సెస్ కావడానికి ఇస్తారనమాట, యాక్సెస్ కావడానికి. సో ఆ సర్వర్స్ వీళ్ళకు దే డోంట్ హ్యావ్ ఏ సర్వీస్ ప్రొవైడర్. సో మనకు గోడాడీ, నెక్స్ట్ హోస్ట్ గేటర్ మీకు తెలిసే ఉంటది కొంతమందికి. సో ఇది ఏంటంటే వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే మీకు ఎందుకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంటే వీళ్ళు మళ్ళీ బై చేసుకోవడానికి సపరేట్ గా మళ్ళీ ఆ సర్వర్స్ మొత్తం స్టోర్ ఇన్ఫర్మేషన్ మొత్తం బై చేయాలంటే చాలా యూజ్ కాస్ట్ అవుతుంది. అందుకనే దే గో ఫర్ ద గోడాడీ అండ్ హోస్ట్ గేటర్ థర్డ్ పార్టీ సర్వీసెస్కి వెళ్తారు. సో ఆ వీళ్ళ యొక్క ఏదైతే రాసిన కోడ్ ఉందో వాళ్ళ అప్లికేషన్, సో ఫర్ ఎగ్జాంపుల్ సో మై అప్లికేషన్ ఇస్ మై కాలేజ్ లైక్ xyz.com. సో నేను అప్లికేషన్ రాసుకున్నాను, బట్ ఆన్లైన్ లో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మార్క్స్ చూడడానికి కానీ లేకపోతే సమ్ ఎన్రోల్మెంట్ అటెండెన్స్ చూడడానికి కానీ వాళ్ళకి యాక్సెస్ కావాలంటే సో వీఆర్ స్టోరింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ వీఆర్ యాక్సెసింగ్, మనం ఆ పర్మిషన్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఎలా ఇస్తున్నాం, వీళ్ళ సర్వీస్ ప్రొవైడర్ యూజ్ చేసుకొని మన సర్వర్ యొక్క కోడ్ అంతా ఇలా సర్వర్స్ లో హోస్ట్ చేస్తున్నాం. హోస్ట్ చేసినప్పుడు ఇలా మనకి URL ఇస్తారు, ఎన్ని పేజెస్ ని బట్టి మనకి మనీ పే చేస్తే మనకి అది ఇచ్చేస్తారు అనమాట. సో మనకి ఏంటంటే ఏ అప్లికేషన్ కైనా మనకి వెబ్ సర్వర్ అంటారా, వాటిని వెబ్ సర్వర్స్ ప్రొవైడ్ చేస్తారు, హోస్ట్ గేటర్ కానీ గోడాడీ కానీ. లేక మనది రాసే కోడ్ ఏంది అప్లికేషన్ సర్వర్ అంటారు. నెక్స్ట్ DB సర్వర్ అంటారు, ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలనుకుంటున్నామో ఇందులో స్టోర్ చేస్తాం, DB సర్వర్ లో స్టోర్ చేస్తాం. ఈ DB నుంచి అప్లికేషన్ సర్వర్ లో నుంచి కోడ్ ఇదంతా మీకు అనవసరం, బట్ యాజ్ ఎ కాన్సెప్ట్ వైజ్ అప్లికేషన్ ఎలా రన్ అవుతుంది అని తెలుసుకోవాలి. పర్ఫార్మ్ టెస్టింగ్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. వెబ్ సర్వర్, యాప్ సర్వర్ అండ్ DB సర్వర్. యాప్ సర్వర్ లో డెవలప్మెంట్ వాళ్ళు దే విల్ డెవలప్ ద కోడ్ అండ్ దే విల్ డిప్లాయ్ ఇన్ టు ద కోడ్ టు ద ఆన్లైన్. సో ఆన్లైన్ లో చేయడానికి వాళ్ళు వెబ్ సర్వర్స్ బై చేసి, సర్వర్స్ అంటే ఏం లేదండి మన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తారు అంతే. వాళ్ళు దే విల్ గివ్ సమ్ సర్వర్స్. సో మీరు చూసి ఉంటారు బ్యాంక్ రాబరీ అండ్ దే విల్ గో అండ్ దే హ్యాక్ ద సర్వర్స్. సో వాళ్ళు సర్వర్స్ కాడికి వెళ్ళి అదంతా హ్యాక్ చేస్తారు కదా. సో ఆ సర్వర్స్ లో మన డేటా మొత్తం ఉంటుంది అనమాట. సో ఆ సర్వర్స్ అన్ని ఒక కాడ ఉంటాయి ఇప్పుడు అప్లికేషన్ బట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అప్లికేషన్ అది క్లౌడ్ లో ఉంటుంది. సో వాళ్ళ సర్వర్స్ మొత్తం ఒక్కడ స్టోర్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఒక్కొక్క అప్లికేషన్ కు వాళ్ళకు సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్ ఏసీ నుంచి మరి పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తారు ఆ డేటా, సెక్యూరిటీ లేయర్స్ బ్రీచ్ కాకుండా. సో అలానే వెబ్ సర్వర్, యాప్ సర్వర్, DB సర్వర్ ఏదైతే అప్లికేషన్ డెవలప్మెంట్ చేసిన అప్లికేషన్, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లైక్ కస్టమర్ ఇన్ఫర్మేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు ఉంది మీది, ఆధార్ కార్డు మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ DB సర్వర్ లో స్టోర్ అయి ఉంటాయి. సో కోడ్ అంతా రాసేది PHP కానీ జావా కానీ రాసి అక్కడి నుంచి DB నుంచి తెచ్చుకుంటాడు. DB నుంచి తెచ్చుకొని
ఇవి ఇక్కడ కోడ్ ఉంటుంది, కోడ్ నుంచి దీన్ని ఫెచ్ చేసి ఇది మొత్తం ఇక్కడ వెబ్ సర్వర్. అంటే వెబ్ సర్వర్ అండ్ ఇన్ ద సెన్స్ బ్రౌజర్ లో మనం ఏదైతే యాక్సెస్ చేస్తున్నామో ఇన్ఫర్మేషన్ దాన్ని వెబ్ సర్వర్ అంటారు. సో ఆ వెబ్ సర్వర్ లో మనకు కాంటెంట్ కనపడుతుంది అనమాట. So we can see our content in the web server. And the web server is nothing but they will provide the services to access the end user clients. So I hope understand. So enti ante performance testing lo, so nenu when I'm launching this one, okay, so ఇది వెబ్ సర్వర్. వెబ్ సర్వర్ నుంచి రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది, యాప్ సర్వర్కి వెళ్తుంది. ఓకే, యాప్ సర్వర్కి వెళ్తాయి, యాప్ సర్వర్ నుంచి డిబి సర్వర్కి వెళ్తాయి. బట్ యూఆర్ఎల్ అనేది మనకి ఏం ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయట్లేదు కాబట్టి ఇట్ వోంట్ కనెక్ట్ విత్ ద డిబి సర్వర్. డైరెక్ట్లీ ఇట్ విల్ లాంచ్ ద it will go to the request from web server to app server because this information will not store in. So what information it will store when you're giving the sign in details, right? So this particular details will be in the back end. If server lo untene nik ikkada okay you are able to successfully log in. If server lo details levu anukondi it will won't give the output because you are not a sign in user for the Amazon application. You need to sign up, so then only your information will store in the DB layer. So that's why when you are conducting your perform testing, మనం perform testing ఎప్పుడైతే కండక్ట్ చేస్తాం ఈ పర్టికులర్ అమెజాన్ అప్లికేషన్ కి, సో మన రిక్వెస్ట్ ఫస్ట్ వెబ్ సర్వర్ నుంచి వెళ్తుంది. ఓకే, సో వెబ్ సర్వర్ నుంచి యాప్ సర్వర్కి వెళ్తుంది, యాప్ సర్వర్ నుంచి డిబి సర్వర్కి వెళ్తుంది. సో మనం పర్ఫార్మ్ టెస్టింగ్ చేసినప్పుడు ఎక్కడ ఇష్యూ ఉంది, సో వెన్ ఐమ్ లాగింగ్ దిస్ వన్ amazon.com, నేను ఇది లాంచ్ చేశాను. సో లాంచ్ చేస్తే ఇట్ విల్ టేక్ 10 minutes. Why it is taking 10 minutes? At web server లోనా ఇష్యూ, వెబ్ సర్వర్ లో ఇష్యూనా, యాప్ సర్వర్ లో ఇష్యూనా, డిబి సర్వర్ లో ఇష్యూనా. అది ఎలా యూజ్ చేస్తామంటే మనకు మానిటరింగ్ టూల్స్ అని ఉంటాయి, మానిటరింగ్ టూల్స్. సో అది అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, లాస్ట్ లో చెప్తాను, డైనట్రేస్ అని. ఓకే, సో డైనట్రేస్ లో మనకు తెలుస్తుంది వెబ్ సర్వర్ లో ఇష్యూ ఉందా, యాప్ సర్వర్ లో ఇష్యూ ఉందా, డిబి సర్వర్ లో ఇష్యూ ఉందా. సో టు ఫైండ్ ద ఎగ్జాక్ట్ ఇష్యూ వేర్ వీఆర్ గెటింగ్, ఎందుకు వీఆర్ నాట్ ఏబుల్ టు గెటింగ్ ద దిస్ లాంచ్ యూఆర్ఎల్. నేను లాంచ్ ఇట్లా చేయగానే 2-3 seconds లో రావాలి, అట్లీస్ట్ 5 seconds లో రావాలి. బట్ ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ మోర్ దెన్ 5 seconds, సో అవర్ ఎస్ఎల్ఎస్ విల్ బ్రీచ్. అంటే యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్స్ ఎస్ఎల్ఎస్ ఉంటాయి. సో నా అప్లికేషన్ 5 seconds లో లాంచ్ కావాలి. సో వెన్ ఐఎమ్ లాంచింగ్ దిస్ వన్, సో వెన్ ఐఎమ్ లాగింగ్ దిస్ వన్ ఇట్ షుడ్ లాగిన్ ఇన్ టు ద పేజ్ విత్ ఇన్ 5 seconds. సో యూ షుడ్ నాట్ రీచ్ ద 5 seconds. సో దానికి పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ నుంచి మీరు మీ యొక్క నేటివ్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారు. సో మీరు అంచనా 2.5 hours లో వెళ్తా అనుకుంటున్నారు. సో ఈ 2.5 hours లో మీకు మధ్యలో 5 hours పట్టొచ్చు, 3 hours పట్టొచ్చు. దేర్ మైట్ బి సో మెనీ రీజన్స్, రైట్? సో బస్సు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ట్రాఫిక్ ఉండొచ్చు, ట్రాఫిక్ వల్ల కావచ్చు, లేకపోతే బస్సు వేగం ఎక్కువ పోకపోవడం వల్ల, లేకపోతే దిస్ ఇస్ సమ్ ఇష్యూ ఇన్ ద బస్సులో ఇష్యూ ఏదైనా ఉండడం వల్ల, లేకపోతే రోడ్ ఇష్యూ ఉండడం వల్ల. సో ఇంకా సో మెనీ రీజన్స్ అదే. అలానే మనకు అప్లికేషన్స్ లో కూడా మనము ఒక పేజీని పర్టికులర్ లైక్ 5 seconds లో ఓపెన్ చేయలేకపోతున్నాము, లేకపోతే యువర్ బస్ ఇస్ నాట్ రీచింగ్ విత్ ఇన్ 2.5 minutes, 2.5 hours. సో దేర్ మైట్ బి సో మెనీ రీజన్ లైక్ దట్ ఆల్సో అప్లికేషన్స్ లో కూడా. సో నేను ఒక పేజీని లాంచ్ చేసినప్పుడు 5 seconds లో రావాల్సింది ఎందుకు లేట్ అవుతుంది? అది వెబ్ సర్వర్ లో లేట్ అవుతుందా, యాప్ సర్వర్ లో లేట్ అవుతుందా, డిబి సర్వర్ లో లేట్ అవుతుందా? ఒకవేళ వెబ్ సర్వర్ లో లేట్ అయితే వాట్ ఈస్ ద ఇష్యూ, ఇఫ్ యాప్ సర్వర్ లో లేట్ అయితే వాట్ ఈస్ ద ఇష్యూ, డిబి సర్వర్ లో లేట్ అయితే వాట్ ఈస్ ద ఇష్యూ. సో దట్ ఈస్ ద అనాలిసిస్ పార్ట్ విచ్ ఈస్ ద అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. సో we do have a performance testing లో 2 roles. One is a performance tester, second one is a performance test engineer. వీడు పర్ఫార్మెన్స్ టెస్టర్ అనేటు 1 to 5 years ఆర్ బిలో 4 years. సో దే విల్ టెస్ట్ ద అప్లికేషన్. సో వాటి డ్యూటీస్ ఏంటంటే ఫస్ట్ క్రియేషన్ ఆఫ్ స్క్రిప్ట్స్. ఓకే, సో సెకండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్క్రిప్ట్స్. ఐ విల్ టెల్ యూ, డోంట్ వరీ అబౌట్ వాట్ ఈస్ ఈచ్ డ్యూటీస్ స్క్రిప్ట్స్. అండ్ థర్డ్ వన్ ఈస్ అనాలిసిస్, ప్రిపేరింగ్ ద రిపోర్ట్స్. So as part of engineer, so for example we have executed the test and we got the login transactions 10 seconds, search product ante mana Amazon lo say edana search chese it we got 15 seconds. So why that particular sign in response time, why we got the higher response time? So technical term lo response time antaru. So x నుంచి y destination ki oka
పర్సన్ ని రన్ చేయమని చెప్పినప్పుడు మన 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ కి వీటికి 10 మినిట్స్ పట్టిందని అది రెస్పాన్స్ టైం అంటాం టెక్నికల్ టర్మ్. అంటే వాటికి ఇంత టైం పట్టిందని చెప్తాము స్టాప్ వాచ్ పెట్టేసి. అలానే మనం అప్లికేషన్స్ లో నేను ఇది ఇస్తున్నాను amazon.com. సో స్టాప్ వాచ్ చేశారు, ఎంటర్ చేశారు. సో లోడ్ కాగానే స్టాప్ వాచ్ చేస్తా అంటే ఎన్ని సెకండ్స్ లో అప్లికేషన్ వాజ్ లాంచ్. సో లెట్ మీ సీ. So it launched in the 5 seconds or 10 seconds. Why this particular 10 seconds is taken? Whether it is a web server or app server or DB server or okay, why we are getting the higher response time? So మనం అది debug చేయాలి as a advanced level. ఓకే, సో దిస్ ఇస్ ఎ పర్ఫార్మెన్స్ టెస్ట్. ఎందుకు ఆ ఇష్యూ వచ్చింది? అప్లికేషన్ సర్వర్ ఇష్యూ, వెబ్ సర్వర్లో ఇష్యూ, డీబీ సర్వర్లో ఇష్యూ, లేకపోతే నెట్వర్క్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా నెట్వర్క్ 100 MBPS ఉంది, నీ నెట్వర్క్ 500 MBPS ఉంది, అంటే నీకు ఎక్కువ వస్తుంది, అంటే ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది. సో బట్ క్లయింట్ కస్టమర్ అనేవాడు డిఫరెంట్ నెట్వర్క్ లెవెల్లో వస్తాడు. వాడు ఓన్లీ నాట్ కొంతమంది 100 MBPS లో వస్తాడు, కొంతమంది 1000 MB. సో అదే వీ హ్యావ్ టు టెస్ట్ దట్ నెట్వర్క్ బ్యాండ్ విత్ లెవెల్ ఆల్సో. ఓకే, యాజ్ ఎ పర్ఫార్మ్ టెస్ట్. సో అందుకనే మనం ఆ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో ఆ ఇష్యూస్ ఫైండ్ చేసి ఓకే నువ్వు పర్టికులర్ సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు నీకు మోర్ దెన్ 10 సెకండ్స్ వస్తుంది. ఎందుకు? సో సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ క్లాస్ రాశావు, లోపల మెథడ్స్ రాశావు, పర్టికులర్ కోడ్ రాశావు. ఆ కోడ్ ఏంటంటే 20 లైన్స్ ఆఫ్ కోడ్ ఉండాల్సింది నువ్వు 40 లైన్స్ ఆఫ్ కోడ్ రాశావు. అంతే కదా. ఇప్పుడు 20 లైన్స్ ఆఫ్, ఇప్పుడు అందరూ డెవలప్మెంట్ ప్రతి ఒక్కడు లైక్ క్వాలిటీ డెవలపర్ ఉంటాడని లేడు. ఓకే, సో దే విల్ రైట్ లైక్ 40 లైన్స్ ఆఫ్ కోడ్. ఆ 40 లైన్స్ ఆఫ్ కోడ్ రాయడం వల్ల ఏమైతుంది? అది 40 లైన్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద 20 లైన్స్ ఆఫ్ కోడ్, నౌ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ద 40 లైన్స్ ఆఫ్ కోడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కోడ్ అనుకున్నాం. సో లైన్స్ ఆఫ్ కోడ్ ఉండాలి, బట్ వాడు ఇంకా చాలా కోడ్ రాశాడు ఇలా. ఓకే, సో వాళ్ళ లాంగ్వేజ్ లో ఏదో ఒక కోడ్. సో అలా 40 లైన్స్ రాశాడు. సో ఆ 40 లైన్స్ రాసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు టైం ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ మోర్ టైం. సో అది ఎక్కువ టైం తీసుకుంటుంది అది అప్లికేషన్ లో. లేదు, అప్లికేషన్ లో వాడు కరెక్ట్ 20 లైన్స్ ఆఫ్ కోడే రాశాడు. సో ఇట్ వెల్ అండ్ గుడ్. సో మనకి ఇష్యూ లేదు అప్లికేషన్ సర్వర్ లో. డీబీ సర్వర్ లో ఉంటుంది. డీబీ సర్వర్ లో నేమింగ్ అనుభవించండి. సో వేర్ కస్టమర్ నేమ్ ఈక్వల్ టు అని ఇస్తాము. ఆ కస్టమర్ సంబంధించిన లైక్ నువ్వు ప్రోగ్రామింగ్ లో కస్టమర్ ఈక్వల్ టు అని ఇస్తావు, కానీ డీబీలో కస్టమర్ 1 కస్టమర్ 2 అన్న సంథింగ్ ఏదో ఒకటి నేమింగ్ కన్వెన్షన్ రాంగ్ గా రాసావు. సో అప్పుడు ఏమవుతుంది? సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఫెచ్ ద ఎగ్జాక్ట్ ఏదైతే ఉందో ఆ నెంబర్నే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజ్కి వెళ్ళారు, రిజిస్టర్ లో ఇద్దరు ఎన్ చరణ్ అనే ఉంది, బట్ ఈ డిడెంట్ రైట్ ద ప్రాపర్ లైక్ వాళ్ళ ఫాదర్ నేమ్ కూడా రాయలేదు, లేకపోతే పర్టికులర్ సెక్షన్స్ ఏమేమి ఉంది. సో ఫాదర్ నేమ్ ఏదో ఇంకోటి రాస్తే ఇట్ విల్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్. ఓకే, వాట్ ఈస్ హిస్ ఫాదర్ నేమ్ అంటే ఓకే XYZ అని చెప్తే ఓకే ఈజ్ ద పర్సన్ కరెక్ట్ ఐడెంటిఫై చేస్తాడు. బట్ యాజ్ అ డీబీ డెవలపర్ వాడు ఏం చేస్తాడు? వాడు కరెక్ట్ రాయడు నేమింగ్ కన్వెన్షన్స్. ఎన్ చరణ్ ఇప్పుడు అమెజాన్ అప్లికేషన్స్ లో మల్టిపుల్ కిరణ్స్ ఉంటారు, ఒకే కిరణ్ ఉంటాడు. సో
హలో హలో ఇందాక వాయిస్ రాలేదండి. ఓకే సార్. సార్ వాయిస్ వినిపించట్లేదు. హలో అంటే యువర్ వాయిస్ నాట్ ఆడిబుల్ సార్. హలో లాగిన్ మళ్ళీ